అధ్యాయం ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 15 వచనం చదువుదామండి. ప్రకటన 20 అధ్యాయం 15 వచనం. రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ నెంబర్ 15 చదువుదాం. తీసుకొని చదవండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. దేవుడు మన వినికిడిలో యొక్క మాటలను తీయించును గాక. ఏమన్నాడు? ఎవడు పేరైనా ఎందులో ఉండాలంట? జీవగ్రంథం. ఈ రోజుల్లో పేర్లు చాలా ఇష్టం కదా. రేషన్ కార్డులో ఉండాలి మన పేరు. ఇంకేం కార్డు? ఆధార్ కార్డు, ఇంకా ఇంకా ఓటర్ కార్డు, ఇంకా పాన్ కార్డు. ఆ కార్డుల సంగతి ఏమో కానీ ఏమన్నాడు దేవుడు? ఎవడు పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అనగా నరకానికి వెళ్ళిపోతాడు. మన పేర్లు ఎక్కడ రాయబడాలంట? జీవగ్రంథం, బుక్ ఆఫ్ లైఫ్ అంటే తెలుగు, ఇంగ్లీష్లో బుక్ ఆఫ్ లైఫ్ కదా. లేకపోతే అగ్నిగుండంలో హెల్లోకి వెళ్ళిపోతాడు. హెల్ అండ్ హెవెన్ ఆర్ రియల్ కదా. అవునా? దేవుడు ఎంత రియలో హెల్ అండ్ హెవెన్ ఆర్ రియల్స్. నువ్వేమన్నా చూసొచ్చావంటే చూసొచ్చినోడు చెప్పాడు. ఎవరైనా? యేసయ్య కదా, అన్న కదా. చూసొచ్చినట్టు చెప్పాడా లేదా? చేశాడు. యేసయ్య చెప్పాడు. అంటే కొన్ని సంఘటనలు చెప్తాడు అక్కడక్కడ కీర్తన వీటిలో చదివితే సువార్తలో అక్కడక్కడ యేసయ్య నరకం గురించి పరలోకం గురించి చెప్తాడా? ఎస్. అయితే నేను నమ్మనండి అన్నావు అనుకో, త్వరలోనే అక్కడికి వెళ్ళిపోతాను. అప్పుడన్నా నమ్ము. ఎక్కడికి? ఎవడు పేరైనా జీవగ్రంథంలో రాయబడాలి. నీ పేరు, నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో ఏం కావాలి? అష్యూరెన్స్ కావాలి, నిర్ధారణ కావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు, మరి ఇక్కడే నీకు ఏం కావాలి? అష్యూర్ అవ్వాలి, నిర్ధారణ చేసుకోవాలి కదా. నేను ఈరోజు 3 భాగాలు నీకు వివరిస్తాను. బైబిల్ గ్రంథంలో ఉన్న 3 గ్రంథాలు బుక్స్ ఉన్నాయి. అవి చెప్తాను. ఒకటి, మన పేరు ఎలా నమోదు చేసుకోవాలి కదా. మన పేరు ఎలా నమోదు అంటే ఏంటి అర్థం? రిజిస్ట్రేషన్ కదా. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఆల్రెడీ రిజిస్టర్డా మనం? అవి చూద్దాం. తర్వాత అసలు పరలోకం అనేది ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇది చూద్దాం. నరకం సంగతి చూడము, కానీ ఏం చూస్తాం? పరలోకం. నెంబర్ 1 ఏం చెప్పాను? గ్రంథాలు, 4 గ్రంథాలు చెప్తాను. ఇది నెంబర్ 1 ఏంటంటే విశ్వాసులు సంభాషణ చేసుకుంటుండగా మన సంభాషణ అంతా రాసే గ్రంథం ఒకటి ఉందంట. దేవుని బిడ్డలు మాట్లాడుకుంటే ఆ గ్రంథం ఏమవుతుంది? రాయబడుతుంది. అంటే పిచ్చి పిచ్చి మాటలు కూడా రికార్డ్ అయిపోతుంది. జాగ్రత్తగా ఇప్పుడు మనకి రికార్డింగ్ అవుతుంది అనుకో, జాగ్రత్త మాట్లాడతాం లేదా? కానీ గ్రంథంలో లిఖించబడుతుందంట, బుక్లో. చూడు, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16 వచనం. విశ్వాసులు సంభాషణ అంతా కూడా ఒక గ్రంథంలో అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించండి. చదవండి. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఆయన సముఖమునందు రాయి. చూసారా, మనం మాట్లాడుకుంటామంట దేవుని బిడ్డలు కదా. మాట్లాడుకునే ఆయన దేవుని సముఖంలో ఏమైనా రాయబడింది కదా. అన్నాడు, ఆ మాట అన్నాడా? ఒక గ్రంథం ఏమన్నాడు? చదువు లాస్ట్ టైం. మరియు ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం. అది. సో ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరి మీద మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఏంటి? రాయబడుతున్నాయి. సో లెట్స్ బి కేర్ఫుల్. ఇది ఏమంట? విశ్వాసుల సంభాషణను రికార్డు. కుళ్ళుబోలుగా మాట్లాడుతున్నావా కదా, లేక ఏమంటారు వాళ్ళని
వాళ్ళ వాళ్ళ ఇజ్జత్ తీసేసేటట్టు మాట్లాడుతున్నావా? ఇవన్నీ కూడా లిఖించబడతాయంట. ఎందుకు ఆ గ్రంథాలు? అక్కడ పోయినాక ఆ పుస్తకాలు తీస్తాడు. తీసి ఏమంటాడు? ఏమరా సువార్త చెప్పురా నాయన అంటే నువ్వే పని చేసేది ఏంటి? గివా అంటాడు అనుకో. అయ్యా నాకు తెలియదు అన్నావు అనుకో, అప్పుడేంటి? సో విశ్వాసులు సంభాషణ చేసుకొంచుండగా మనం జాగ్రత్తగా మాట్లాడదాం, అబద్ధాలు మాట్లాడద్దు, కల్పించొద్దు, జాగ్రత్తగా. నెంబర్ టూ ఈ భూలోకం కూడా చాలని గ్రంథం ఉందంట. ఏంటో తెలుసా? మొత్తం భూమి కొలత ఎంత రాసినా, లేక ఎంత చేసినా, లేక ఎంత చెప్పినా చాలని గ్రంథం ఉందంట. ఏంటది? యేసయ్యను గురించి, ఆయన చేసిన కార్యం గురించి ఒక్కొక్కటి చెప్తే యోహాన్ అంటాడు బహుశా భూలోకం కూడా చాలదేమో. యోహాను సువార్త 21వ అధ్యాయం 25 వచ్చి చూద్దాం. యోహాను సువార్త 21:25 చూద్దాం. 21:25 అమ్మా. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడలా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు. చూడు, యోహాను గారు తన అభిప్రాయం చెప్తున్నాడు. యేసు ప్రభుకు చేసిన కార్యములు ఒక్కొక్కటి డీటెయిల్గా రాస్తే భూలోకం కూడా చాలు. అంటే మనకు చెప్పబడింది ఎంత? చాలా తక్కువ కదా. మనం అనుకుంటే ఇదే ఎక్కువైపోయింది. కాదు, ఇంకా భూలోకం కూడా చాలదంట యేసయ్య చేసిన ఏంటి కార్యములు. నెంబర్ 1 ఏంటిది? నెంబర్ 1 విశ్వాసులు సంభాషించుకుంటుండగా రాయబడిన గ్రంథం. రెండోది ఏంటి? యేసుని గురించి ఈ భూలోకం కూడా చాలదంట. నెంబర్ 3 ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి గుడ్డివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటి అన్నిటి బట్టి తమ క్రియల చొప్పున. అది అంటే ఏం గ్రంథం ఇది? క్రియలన్నీ రాస్తున్నాడంట. క్రియలంటే మనం చేసే పనులు. చూడు, మనం చేసే పనులు. మనకి పెద్ద టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయిందని ఎంత మురుసుకుంటాం కదా. సీసీ కెమెరాస్ వచ్చినాయి, తర్వాత ఏమొచ్చింది? ఏఐ వచ్చింది. తర్వాత ఎక్కడో చంద్రమండలంకి ఇక్కడి నుంచే ఫొటోస్ తీస్తాం. ఇంకా హబుల్ టెలిస్కోప్ అని ఒకటి ఉంది. దాంతో ప్లూటో గ్రహం, అంటే లాస్ట్ గ్రహం ప్లూటోనేనా? ఏంటది లాస్ట్ గ్రహం? ఏది? 9 గ్రహాల్లో ప్లూటో లాస్ట్ గ్రహం వరకు ఫోటో తీయచ్చు. మనం మురుసుకుంటుంటాం. అక్కడ పెట్టాడు టెలిస్కోప్, హబుల్ అని. కానీ దేవునికి ఏంటంట, మన క్రియలన్నీ కూడా ఏంటి రాస్తున్నాడా? బైబిల్ చెప్తుందండి. క్రియలన్నీ కూడా ఎవడు ఎక్కడ తప్పించుకోలేడు కదా. భార్యను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, ఇరుగు పొరుగును మోసం చేయొచ్చు, పాస్టర్ని ఇంకా మోసం చేయొచ్చు. ఇక్కడ ఉండడు కదా. కానీ 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 దేవుని మాత్రం ఏంటి? మోసం. ఎందుకంటే మన క్రియలన్నీ ఏమవుతున్నాయంట? ఎవరు రాస్తున్నారు అవన్నీ? తమ క్రియలు చొప్పున అవన్నీ గ్రంథాలనే లిఖించబడుతున్నాయి. సో సహోదరులారా, సహోదరి, బ్లెస్డ్ బి కేర్ఫుల్. ఎందుకంటే మన క్రియలన్నీ ప్రభు ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. మనం వాదించవచ్చు కదా. చూసావా నేను చూసినావా? నువ్వు తాగడం చూసావా? ఆ పిల్లతో తినడం చూసావా అరిస్తే అరిసి కొంతమంది ఏం చేస్తారు? నోరు నొక్కిచ్చేస్తారు కదా. కానీ అక్కడ చేయలేవు అవన్నీ. అట్లా వాదించేవాడికి ఏం చేస్తాడు? బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తాడు. అవును,
నేను చూశానని చెప్తాడు. దేవుడు చెప్తాడు, అవును నేను చూశాను. ఆయన దగ్గర ఆడియో వీడియో అన్ని రికార్డింగ్లో ఉన్నాయి. సో మన జీవితం కూడా రికార్డ్ అవుతుంది, మన మాటలు కూడా రికార్డ్ అవుతుంది, మన 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 సంభాషణ అంతా కూడా ఏమవుతుంది. అందుకని జాగ్రత్త, మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి వద్దా. ఎస్, చూసారా, తమ తమ క్రియల చొప్పున ఏమయ్యారంట, మృతులు తీర్పు పొందిన 12 వచ్చిన అది ఉందండి 20 అదే చెప్తున్నాడు కదా. మరియు అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఆ గ్రంథముల యందు రాయబడిన వాటి చొప్పున వాటి క్రియల చొప్పున మృతులు, సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున, క్రియలు అంటే పనులు కదా. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా, ఇప్పుడు నెల ఆఖరిలో పే బిల్ అని ఇస్తారు కదా. పే బిల్లేనా, ఏం బిల్ అది, ఏమైనా జీతంకి ఇచ్చే ముందు ఏదో బిల్ ఇస్తారా, పే బిల్లేనా, పే స్లిప్ అది. ఇప్పుడు మన పే స్లిప్ అంతా తయారు చేస్తున్నాడు ఎవరు ఎస్ఐ. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఇక్కడ రా కావ్య అని ఆ పే స్లిప్ చూపిస్తాడు. సార్ నేను ఎంతో చేసినా నాకు వచ్చింది 5 రూపాయలు అంటే, చేసినావు కానీ ఏం చేసావు చూడు. మన పే స్లిప్స్ అన్నీ ప్రభు తయారు చేస్తున్నాడు, క్రియలు కదా. వాటిని అన్నిటిని బట్టి దేవుడు ఏంటంట, ఒకరోజు దానికి బహుమానం ఇవ్వబోతున్నాడు. నువ్వు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేసినవన్నీ కూడా ఏమైతే అన్నీ బయటపడతాయా, బయటపడతాయి కదా. అందుకని రహస్యంగా చేసింది ఏం చేద్దాం, రహస్యంగా ఒప్పుకొని వదిలిపెట్టాలి, లేకపోతే బహిరంగం అయిపోతాయి. అవునా కదా, అసలు దాచుకోనే లేవని. కొంతమంది సిగరెట్ తాగి లవంగం నవ్వులుకుంటూ వస్తారు. లవంగం ఎవరికి కనబడకుండా మనుషులకి కదా. భార్య ఊపదండి, ఏంది ఊపేది, రోడ్డు మీద ఒకటి ఊపమంటాడు, ఇంట్లో నువ్వు ఊపంటావు, పోలీసులు నువ్వు ఎగరేస్తావు ఎందుకు, తప్పించుకోవడానికి. గట్టిగా అరిస్తే ఏమనొచ్చు, ఏం చేయొచ్చు, పోన్లే నిజం తాగుంటే అట్లా అన్నాడు. ఒకసారి అంటే భర్త లేట్గా వచ్చాడు ఇంటికి. వస్తే భార్య తలుపు తీసి, ఇవాళ కూడా తాగినావా అన్నాడు. తగు వేసుకున్నాడు. ఏమనుకున్నావు, నన్ను ఆఫీస్లో ఎంత ఘనపరుస్తున్నారు తెలుసా, నన్ను ఎంత ఇది చేస్తారు తెలుసా, నేను కష్టపడి వస్తే ఏమంటున్నావు, నన్ను తాగి వచ్చినావు అంటావు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు డో. ఆ అమ్మాయి కామ్గా నన్ను, అది కాదు ఎందుకంటున్నా అంటే ప్యాంట్ ఆఫీసులో వదిలేసి వచ్చినావు నేను. ప్యాంట్ ఎక్కడ వదిలేసి వచ్చాడు, బాత్రూమ్కి ఎక్కడ పోయి ఉంటాడు, దాన్ని అక్కడ టంగాయించి వచ్చేసినాడు అనమాట. తాగినాడా లేదా, హోస్ట్లో ఉన్నాడు, అది చేసుకొస్తాడు కదా. డూమ్ డీమ్ అని అరిసిదే అని ఏమైంది చెప్పమ్మా. ఇప్పుడు సేమ్ థింగ్ విత్ గాడ్. ఇదేదో నువ్వు చూసావా అది అన్నావు అనుకో, ఆయన ఏమంటాడు, రే జిప్ వేసుకో అంటాడు. చూసావా, దేవుని దగ్గర ఏ క్రియ కానీ ఏ సంగతి కానీ దాయలేవు. నువ్వు రహస్యంగా చేస్తే రహస్యంగా ఏం చేద్దాం, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒట్టిగా వదిలిపెట్టడం కాదు, ఒప్పుకొని 28:13 సామెతలు 28:13 కాదు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు చేసిన తప్పు చెబితే పోద్దంట. హలో, చేసిన తప్పు చెబితే సారీతో అన్ని పోతే తెలుసా. సారీ ఈజ్ ఎ మ్యాజికల్ వర్డ్. అది మనుషులతో అయినా సరే దేవునితో. అవునా కదా, అవునా. మేము ఈ ఇస్త్రీ బట్టలు వేస్తుంటాం, కొంతమంది దాన్ని కాల్చేసి వస్తారన్నమాట. మనం అడిగా నెక్స్ట్ ఏమమ్మా ఇట్లా కాల్చండి, వేస్తామా ఇలా ఫస్ట్ నుంచి అట్లా నేను కాల్చుకొని బట్టలు వేసుకున్నాను ఏంది నేను, ఏమన్నది చెప్పండి. సారీ అండి ఇట్లా
ఎక్కువ కాలింది అంటే ఎట్లంటుంది రేపు ఏమంటాను చెప్పు మనం ఏమన్నా నువ్వు లేకపోతే ఫస్ట్ నుంచి అట్లానే ఉంది నువ్వు వేసుకున్న దగ్గర నుంచి అట్లా చినిపోయింది అన్నావు అనుకో అప్పుడు కోపం వస్తుంది అంతేనే కదా. సో చేసింది చెప్తే పోతుంది. అది ఎవరితో అయినా సరే, ఈవెన్ దేవునితో అయినా సరే. ప్రభా క్షమించమంటే ఏంటి? ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నేను చేశాను నువ్వు చూసావా అన్నాను, నేను చూశాను అని బుక్ పెడతాడు ముందు. సో మన క్రియలన్నీ 4 గ్రంథాలు ఉన్నాయండి. నెంబర్ 2కి వెళ్ళిపోతాను. మన పాయింట్ నెంబర్ 2 ఏంటది? పేరు ఎలా నమోదు చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి. ఆధార్ కార్డులు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చెప్పండి. సెంటర్కి వెళ్ళాలి, వాడేం అడుగుతాడు? డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఇంకా అడ్రస్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదేదో అడుగుతాడు వాడు. అవునా? మీ నాన్నది మీ అమ్మది ఏమిటో అది అట్లా నమోదు చేస్తాం. మరి ఇక్కడ మన పేరు ఎలా నమోదు చేసుకోవాలి? జాగ్రత్త వినండి. ఎలా నమోదు చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవడి పేరైనా అందులో కనపడలేదు అనుకో ఏం చేస్తాడంట? ప్రభా నేను కార్పెట్ కొనిచ్చిన, ఎవడికి కావాలో నీ కార్పెట్ అంటే? ప్రభా నేను పిఏ సిస్టమ్ కొనిచ్చిన, ప్రభా నేను అది చేశాను, సంఘానికి ఇంత చేశా ప్రభా. దేవుడు ఏమంటాడు? మీరెవరో నాకు నీకేం లేదు, ఒక రిలేషన్షిప్ లేదు. కనుక పేరు నమోదు చేయాలంటే ఏం చేయాలి? పరలోకంలో నీ పేరు రిజిస్టర్ కావాలంటే ఏం చేయాలి? అది కాదు, చాలా ముఖ్యం. చాలా జాగ్రత్త వినండి. ఎట్లా అమ్మా? తప్పు కరెక్ట్గా చెప్పింది. ఫస్ట్ నేను రియలైజ్ అవ్వాలి ఏంటి? పాపినది. చాలామంది రియలైజేషన్ లేదు. ఏమని? నేను పాపిన చూసినావను, నేను చేయంగా చూసా. మనిషి ఎప్పుడైతే తాను పాపి అని గ్రహిస్తాడో, ఏమంటే పాపికి ఎవరు కావాలి? విమోచకుడు కావాలి. నేను పాపి, ఐ షుడ్ నో దట్ ఐఎమ్ ఏ సిన్నర్ బై బర్త్. మధ్యలో వచ్చింది కదా పాపం. మన మమ్మీ పొట్టలో ఉన్నప్పుడే ఏమేమో ఆదాము నుంచి వస్తున్నటువంటి పాపం. చైల్డ్ బర్త్ పాపం అంటలే, మరి యాడమ్ నుంచి వస్తున్నటువంటి బ్లడ్ అంతట్లో ఏముంది మనకి? పాప స్వభావం. చిన్నపిల్లల్లో ఉందా లేదా? అలా లేదా? సిన్ నేచర్ ఉందా? ఉంది లోపల. అది ఎట్లా అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మామిడికాయలు వస్తాయి, జూన్ జూలైలో అన్నీ అయిపోతాయి. జూలైలో ఎప్పుడన్నా ఒక మామిడికాయ కోసుకొని తింటే దాని టెంకల పురుగు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది పురుగు? మళ్ళీ బయటకు మంచిగా ఉంటుంది మ్యాంగో, ఏదో హోల్ ఉన్నట్టు కులిపినట్టు ఏం కనపడదు. మరి ఎట్లా అంటే అది పుష్పంగా ఉన్నప్పుడే, పువ్వుగా ఉన్నప్పుడే ఆ పురుగు అనేది ఏం చేసింది? లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఎగ్గి పెట్టేసింది. సో మామిడికాయతో పాటు అది ఈ లోపల ఉన్నది కూడా ఏమైంది? గ్రో అయితే వచ్చింది. సేమ్ థింగ్ మనిషిలో, వాళ్ళ లోపల పాపం ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది. అదేమవుతుంది? సరైన ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు బయటపడతాయి. అంతేగా? ఇప్పుడు సీడ్ జర్మినేషన్ నేర్చుకున్నాం. ఏమని? ఫేవరబుల్ ఏమంటారు? సర్కమ్స్టాన్సెస్ కావాలి. ఎండ కావాలి, ఇంకా కావాలి వాటర్ కావాలి, ఇంకా సాయిల్ కావాలి, సన్లైట్, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు విత్తనం ఏముంది? అట్లానే పాప స్వభావం, పాపం. సో నేను పాపిని గ్రహించాలి. ఐ షుడ్ నో దట్ ఐఎమ్ ఎ సిన్నర్ బై బర్త్. తల్లి గర్భంలో నుంచే నేను పాపిని. నువ్వు గ్రహించాలి. గ్రహించాలంటే నీకు చెప్తే రాదు, మనం ఒప్పుకోము అసలు. అది పరిశుద్ధాత్ముడు చేయాలన్నమాట. అప్పుడే మనిషి తన పాపి అని గ్రహిస్తాడు. కొన్ని మాటలు చెప్తాను చూడండి. 51వ కీర్తన 5వ వచనం. 51వ కీర్తన 5వ వచనం చదువు. కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను. ఎవరు రాసిన ఆ మాట? దావీదు గారు కదా. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా పాపలేనా? లేదా? ఘోర పాపులా? లేదా? ఎందుకు? తెలిసి కూడా చేస్తాడు. పాపంలోనే పుట్టినాను, నా తల్లి నన్ను ఎలా చేసింది? పాపంలోనే నన్ను గర్భం ధరించింది. గర్భం ధరించిన పాపం కాదు, ఆమె
అదే చెప్తున్నారు, ఆదాము నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఏమైపోయినాయి, ట్రాన్స్ఫర్. వి ఆల్ హ్యావ్ సిన్ నేచర్. ప్రసంగి గ్రంథం తీయండి ఒక ప్రసంగి గ్రంథం, ఎక్లిసియాస్టిస్ చాప్టర్ 7, పేజ్ నెంబర్ చెప్పండి తెలుగు బైబిల్లో. ప్రసంగి 7:20, 7వ అధ్యాయం 20 వచనం. ఒక 7 దొరికిందా ప్రసంగి గ్రంథం? 7:20. పాపము చెయ్యక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా ఉన్నాడా లేడా? లేడు. పాపము చేయకుండా, మంచి మాట వాడే కదా, పాపము చేయక మేలు చేయుచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేనంట బ్రదరు. అంటే మనం ఏమనుకోకూడదు, ఆయన కన్నా నేను బెటర్ అనుకోకూడదు. ఆయన ఒక దాంట్లో అంటే అందరం దోషులమే. 3:23 చదువు, రోమాపత్రిక 3:11 ముందు చదువు. 3:11 రోమాపత్రిక 3:11 ఫాస్ట్ తీయాలి అమ్మాయిలు. 3:11 అందరు తీయండి. నీతిమంతుడు లేడు. అయ్యో నీతిమంతులు లేదంటే మరి నీతిమంతులాగా మాట్లాడతాం కొంతమంది. మనం మాట్లాడటం వేరు, బ్రతకడం వేరు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా, ఎట్లా తిడతాం చూడు, ఏమను ఏకంగా అని ఎవరన్నారు? బ్లెస్ అంటే బ్లెస్ అన్నారు, దేవుడే అన్నాడు. అందరూ త్రోవ తప్పి, మనుషులందరూ త్రోవ తప్పి ఏమైపోయారంట? ఏకంగా పనికిమాలను ఉండదు. తెలుగులో పనికిమాలం, అది బైబిల్ కాబట్టి అంత ఏం లాంగ్వేజ్ వాడాడు, మంచి లాంగ్వేజ్. మన తెలంగాణ భాష చెప్పాలంటే అది బేకారుగా అలా అయిపోయిన ఎవరు? ప్రతి మనిషి. క్రీస్తు ప్రభు లేకపోతే నువ్వు ఎప్పటికీ బేకారే. ఒక బేకారు విషయం, ఒక పనికి మాలిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? పనికొచ్చే వ్యక్తిగా చేస్తాడు. క్రీస్తు మాత్రం చేయకూడదు కదా. అందరిని త్రోవ తప్పి ఏమైపోయారంట? పనికి మాలిన వాళ్ళైపోయారు. మీరు అనొచ్చు లేదండి మా ఆయన మంచోడు, చాలా వర్క్ చేస్తాడు, ఆ సంగతి చెప్పట్లేదు. దేవుని విషయంలో ఆడేంటి కదా, పనికి మాలిన వాడాలి. ప్రభువులు లేకపోతే మీ ఆయన కాదు, మా భార్య కాదు, ఎవడైనా సరే, బిడ్డలు కానీ ఎవరైనా సరే, ఎవరంటే అది పనికి మాల. మనం అప్పుడే తిరిగి మా వాడ వట్టి పనికి మాలినాడు, కరెక్ట్ చెప్పాం. దేవుడు లేకపోతే అంతే, వాడు పనికి మాలినాడు కదా. అందరూ త్రోవ తప్పి పనికి మాల. ఏమండి, ఫస్ట్ నువ్వు గ్రహించాలి, నమోదు చేయబడాలంటే, నీ పేరు నమోదు చేయాలంటే, షుడ్ నో దట్ యు ఆర్ ఎ సిన్నర్, సిన్నర్ కదా. నేను పాపిని ప్రభు, నన్ను క్షమించు ప్రభు అడగాలి. రెండో స్టెప్ ఏంటో తెలుసా? చూడు, రెండో స్టెప్, నీ హృదయంలో దాచబడినటువంటి నీకు గుర్తుకున్న ప్రతి పాపమును దేవుని దగ్గర ఏం చేయాలి? కన్ఫెస్ చేయాలి. ఎందుకు ఆయనకు తెలియదా? తెలుసు, మరి ఎందుకు మళ్ళీ అనవసరంగా? నీకు తెలవాలి ముందు. యూ షుడ్ కన్ఫెస్. దేవుని పద్ధతి అది. నేను చెప్పాను ఇందాక, చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. ఎవరి దగ్గర చెప్పుకోవాలి? నిన్ను క్షమించే వాళ్ళ దగ్గర ఏమంటారు చెప్పాలి, అవునా కదా. ఇప్పుడు నేను ఎవరు ఈ వాణి దగ్గర పైసలు తీసుకొని వెళ్ళిపోయినా అనుకో, ఎవరికి చెప్పాలి అది సారీ అని? వాళ్ళ ఆయనకి పోయి చెప్తే నాకు తెలియదే, నాకు చెప్పలేదే వాణి అని మళ్ళీ అదొక పెద్ద గొడవ అయిపోతుంది. ఇప్పుడు ఎవరికి పోయి చెప్పాలి చెప్పు? ఆమె వాణి ఇక్కడ చిన్న మాట ఉంది అని నేను ఇవ్వలేకపోతున్నా, సారీ అమ్మా అని చెప్పాలి. అంటే పాపమును ఎవరికి వ్యతిరేకంగా చేసినాము? దేవునికి వ్యతిరేకంగా. మరి దేవుని దగ్గర చెప్పాలి కదా, చెప్పాలి వద్దా? చెప్పాలి. అయితే ఎలాంటి వారి దగ్గర? నీ పాపమును క్షమించేవాడి దగ్గర చెప్పాలి. ఆయనే పాపంలో ఉన్నాడు అనుకో, ఆయన దగ్గర నువ్వు చెప్తే ఆయనే అంటాడు, అరే నేనే మహిం గరీబ్ అయి మేరే క్యా కదా. నువ్వు ఎవరి దగ్గర పోయి చెప్పాలి? పాపమును క్షమించే శక్తి ఉన్నది, అది ఎవరికి లేదు. పాపం క్షమించే శక్తి ఎవరికన్నా? అది ఎవరికైనా ఉంది అంటే ఎవరికి అది? పాపం లేనివాడు. పాపం లేనివాడే నన్ను క్షమించాలండి. పాపంలో ఉన్నవాడు ఏం క్షమిస్తాడు కదా. ఎనీబడి షుడ్ ఫర్గివ్ సిన్ హూ ఇస్ ఎ సిన్లెస్ మ్యాన్. నేను ఆయన దగ్గర పోయి ఒప్పుకోవాలి, ప్రభు నన్ను క్షమించు. నీకు గుర్తుకున్నవన్నీ, యాదుకున్నవన్నీ ఒక్కోటి చెప్పాలి.
మనుషులకు వ్యతిరేకంగా, దేనికి వ్యతిరేకంగా చేసినవన్నీ ఏం చేయాలి? చెప్పాలి. చెప్తే యేసు రక్తం మన ప్రతి పాపం ఏం చేస్తుందంట? ఇంత సింపులా? అంతే. రక్షణ అనేది చాలా సింపుల్. కానీ మనం ఏం చేస్తాం? ఆంధ్రలో కాంప్లికేషన్లో ఫస్ట్ మార్కు. జీవితాన్ని కాంప్లికేట్ చేసుకుంటాడు. అన్ని ఎగ్జామ్ కూడా కండక్షన్ ఎట్లా అంత కన్ఫ్యూజ్ అయిపోయాడు. నేను కిరణ్ మొన్న మాట్లాడినాం. మన స్కూల్ వాళ్ళు మంచి కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ కదా. 10th క్లాస్ అంటాడు సోషల్ లీక్ అయిందంటాడు, సైన్స్ లీక్ అయింది అన్నాడు. అంటే ఇది ఎగ్జామ్ కండక్షన్ వస్తుందా చెప్పు నాకు? స్కూల్ వాళ్ళు చూడండి, ఒక్క మాట బయటకు చెప్పరు. మేడం ఇంపార్టెంట్ చెప్పమంటే అది ఆమె ఏమంటే చెప్పు, అన్నీ ఇంపార్టెంటే బాబు చదువుకోవాలి కదా, అన్నీ ఇంపార్టెంటే బాబు చదువుకో. అదే గవర్నమెంట్ ఉన్నాడు పోయాడు, అరే సార్ ఇంపార్టెంట్ పేపర్, ఇక పేపరే తీసుకుంటాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే పెద్ద కాంప్లికేషన్. నో, దేవుడు రక్షణ ఎంత సింపుల్. ఆయన దగ్గరికి వచ్చి నా పాపం ఒప్పుకుంటే విడిచిపెట్టి క్షమించు ప్రభు అని అడిగితే నా పేరు అక్కడ నమోదు చేయబడతాను. అదే అక్కడ ఈ పని చేసిన వెంటనే నా పేరు ఏమది నమోదు కదా. కొన్ని మాటలు చెప్తే ముగించగా నేను తొందరగా వెళ్తాను. యాక్ట్స్ తీయండి. యాక్ట్స్ అంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 19 వచ్చి చూద్దాం. దేని వాక్యం చూద్దామా? అపోస్తల కార్యములు 3:19 చూద్దాం. 3:19. అయితే ప్రభు సముఖము నుండి మీ పాపములు తుడిచివేయ నిమిత్తమును మారు మనసు నొంది ఎక్కడ తిరగాలి? దమ్మాయి కూడా అంతనా? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగండి. అప్పుడు నా పాపం తీసివేయబడుతుంది కదా. ఎస్, 17:30 చదువు. 17:30 అందులోనే యాక్ట్స్ 17:30 17:30. ఆ అజ్ఞాన కాలములందు దేవుడు చూచిచున్నట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవల్లని దేవుడు ఏమన్నాడండి? మారు మనసు పొందాలి, లేక నీ పాపం ఒప్పుకోవాలి. యు హావ్ టు కన్ఫెస్ యువర్ సిన్. ఇంగ్లీష్ చదువు. 17:30. In the times of ignorance God overlooked, but now he commands all people everywhere to repent. Repent అంటే తెలుసా? ఏందా? పశ్చాత్తాపం. ప్రభా చేసిన దాన్ని క్షమించు, నువ్వు నా పాపం ఇది ప్రభా, నేను చేశాను ప్రభా. మళ్ళీ సాకులు చెప్పద్దు ఇందులో. ప్రభా ఆమె వల్లే నేను ఇది చేశాను ప్రభా, ఆయన వల్లే నేను ఇట్లా అయ్యాను అవన్నీ చెప్పద్దు. యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టు ఏం చేయాలి? రిపెంట్ అండ్ టెల్ హిమ్. ఇంకొంతమంది తెలివిగా ప్రార్థన చేస్తారు, ప్రభువా నా లోపల ఏమన్నా పాపం ఉంటే క్షమించు. ఆయన ఎత్తుకుంటూ కూర్చుంటాడు, నీ లోపల ఏముందో. నువ్వేం చేయాలి? ఎత్తికి చెప్పాలి ఆయనకి. రిపెంట్ అంటే అది బాధపడదాం. రిపెంట్ అంటే బాధపడదు, లేక పశ్చాత్తాపం. చేసిన దానికి ఏంటి? బాధపడతాం కదా. ఎస్. సో రెండోదండి, నీ పేరు నమోదు కావాలంటే నువ్వు పాపం గ్రహించాలి. రెండోది ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? పాపములు క్షమించే వారి దగ్గర ఒప్పుకోవాలి. మనందరం పాపం చేసామండి కదా. జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. జన్మ అంటే మమ్మీ కడుపులో చూసినప్పుడు, తర్వాత కర్మ ఉండే మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సెంటర్ రబ్బర్ ఎత్తుకొచ్చింది కూడా పాపమే తెలుసా. స్కూల్లో సెంటర్ రబ్బర్ అంటే తెలుసా? సెంటర్ రబ్బర్స్ ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయా లేవో కదా. అదొకటి పెద్ద టెంప్టేషన్ మా టైంలో. అదొక గొప్ప. వాడు అందరికి వచ్చి ముక్కు దగ్గర పెట్టేవాడు వాడు అని, ఒకసారి చూడరా అని. అదేంటి? అరే ప్రభు దేవుడు లేడు అప్పుడు, ఎంత అదృష్టవంతుడు ఆయన. అది అందరికి వచ్చి చూపించేవాడు అన్నమాట. అదొక గొప్ప. స్కూల్లో అంతే కదా, ఏదైనా ఒక కొత్త ఐటెం రాగానే ఏం చేస్తారు? అందరికీ నా దగ్గర ఉంది అని చూపిస్తాడు. ఆడికి అదేంటి గొప్ప, పక్కన పిల్లలు అంటే నాకు కూడా అది కావాలంట. సో ఈ సెంటర్ రబ్బర్ ఉన్నప్పుడు అవన్నీ ముక్కు సెంటర్ రబ్బర్ కొట్టేసేవాళ్ళు తెలుసా. అది కూడా ఏంటి? దేవుని దృష్టిలో ఏంటి?
రబ్బరే కదా, రబ్బరా గిబ్బరా కాదు, క్రియ కావాలి. ఏంటది? దొంగతనమేనా? ఒక ఏటీఎం మిషన్ కొట్టిన వాడికి ఏమంటారు? ఈ సెంటర్ పర్ కొటేషన్ ఉంది చూడు, దేవుని దృష్టిలో ఒకటే. అంత చిన్నవి కూడా ఒప్పుకోవాలి ప్రభు దగ్గర, ప్రభా క్షమించి. నన్ను క్షమించు, నన్ను పాపం ప్రభు. ఎప్పుడైతే ఆ పని చేస్తావు, యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? గ్రంథం. ఏమ గ్రంథం అది? జీవ గ్రంథం. అప్పటి వరకు నీ పేరు లేదు. కొంతమంది ఒకటే మురుసుకుంటారు. మేము మెదక్ చర్చ్లో మెంబర్స్ తెలుసా? ఏం చేసుకుంటాం? ఆ గంట కొట్టి వస్తావా? కొట్టనీయడాడు ఎదురుగున్న చెట్టు మీద ఏం చేయాలి నువ్వు? ఆ తాయెత్తులు కాదే, ముడుపులు చుట్టేసి రావాలి. మెదక్ చర్చ్ అండి మాది. నీ పేరుందా పరలోకంలో? అది ముఖ్యం. అక్కడుందా ఇక్కడుందా కాదు, అక్కడ మెంబరా ఇక్కడ కాదు. ఈ మెంబర్షిప్ అంతా ఈ లోక సంబంధం. నీకు తెలుసా, పెద్ద పెద్ద సంఘాల్లో కొంతమంది మెంబర్లు అవుతారు. ఎందుకు? నెంబర్ 1 పెళ్ళిళ్ళు, నెంబర్ 2 సమాధి దొడ్లో స్థలం. నెంబర్ 1 ఏంటి? పెళ్ళి. నెంబర్ 2 చచ్చిపోతే గజం స్థలం. గజం కాదు, ఎంత? 2 గజాల 3 గజాలు. దీనికోసం ఇది కాదు ఇంపార్టెంట్. అదే దాని సంగతి చూడు. నీ పేరు అక్కడ రాయబడిందా లేదా? ఎవడి పేరైనా జీవ గ్రంథంలో రాయబడినట్టు కనపడకపోతే వాడు అగ్నికి వెళ్ళిపోతాడు కదా. అండ్ మీకు మ్యాజిక్ చెప్తాను చూడండి తొందరగా, టైం. యెషయా గ్రంథం 4:3 చూడు ఒకసారి. యెషయా గ్రంథం 4:3 చదవమ్మా. యెషయా గ్రంథం 4:3 సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి. యెరూషలేములో దాఖలంటే రిజిస్టర్. యెరూషలేం అంటే ఏ యెరూషలేము? పరలోకం యెరూషలేం. యెరూషలేములో దాఖలైన ప్రతి ఒక్కడికి, రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కడికి, తన పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రతి ఒక్కడికి, యెరూషలేములో దాఖలైన ప్రతి ఒక్కరికి ఏం పేరు పెట్టాడట? పరిశుద్ధుడని. అది కావాలి మనకు. మనందరికి సెయింట్ అనమాట. హలో, మనుషులు ఇచ్చిన సెయింట్స్ కాదు. మరి గాడ్ గేవ్ అస్ సెయింట్. చూడు, ఒక సిన్నర్ బికమింగ్ ఏ సెయింట్. సెయింట్ అంటే పరిశుద్ధుడు అని. ఎట్లా పరిశుద్ధుడయ్యా? నా అంతటి నేను కాలే, యేసు రక్తం నన్ను ఏం చేసిందంట? కడిగి పరిశుద్ధం చేసి. యెరూషలేములో దాఖలైన ప్రతి ఒక్కడికి ఏమన్నాడా? పరిశుద్ధుడు అని పేరు పెట్టండి. ఎంత మంచి మాట అండి కదా. నీ పేరు రాయబడిందా? నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టావా? నువ్వు పాపి అని గ్రహించావా? ఇంకా నీతిమంతుడు అనుకుంటున్నావా కదా. ఎస్, ఇంకో మాట 62:2 యెషయాలోనే. యెషయా గ్రంథం 62:2 చదువుమా. 62:2 62:2 జనములు నీ నీతిని కనుగొందురు. దేవుడు అంటే మన అందరికి ఏమిస్తాడు? కొత్త పేరు, న్యూ నేమ్. మన పేర్లు లేవు ఇంకా. ఇప్పుడు అన్ని కొంత దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నాం కదా. మన దేశ దీన్ని బట్టి కదా, దేవతలు అవన్నీ కొత్త పేరు ఇస్తాడు ప్రభు. న్యూ నేమ్, పరిశుద్ధుడు. అండ్ హీ గివ్స్ ఎ న్యూ నేమ్, న్యూ ఐడెంటిటీ కదా. న్యూ ఐడెంటిటీ. ప్రకటన 2:17 ప్రకటన గ్రంథం 2:17 2:17 2:17 సంగములతో గట్టి కదా. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు, చెవి లేనివాడెవడు? అంటే అర్థం ఏంటి? ఎప్పుడు దేవుడు అర్థం ఏంటి? లిజన్ కేర్ఫుల్లీ అని కదా.
చెవి గలవాడు వినును గాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. ఆ మాట చూడు, పొందిన వానికే కానీ అది మరి ఒక్కనికి తెలియదు. ఏడంటే అందరికి ఒక కొత్త పేరు ఇచ్చి ఒక నూతన రాయి ఇస్తాడు, వైట్. అదే అన్నాడా? అది ఎవరికి తెస్తాడా? పొందిన వానికి ఎవరికి దొరుకుతుందో ఆయనకే. అంతేనా? ఎస్. చూడు, సో దేవుడు మనందరికి నూతనమైన పేరు, నూతనమైన ఆ ప్లేస్ తీసుకుపోతున్నాడు, నూతనమైన ఒక నిరీక్షణ ఇవ్వబోతున్నాడు కదా. ఈ లోకం అంతా ఏంటి మనకి? టెంపరీనా? అంతే. ఏదో ఒక రోజు ఏం చేయాలి? గుడ్ బై చెప్పాలి, అయితే చెప్పించేస్తారు నేను కదా. ఎస్. సో పర్మనెంట్ ప్లేస్ అది. అందుకనే గెట్ రెడీ. ఎవడి పేరైనా జీవగ్రంథంలో రాయబడినట్టు కనపడకపోతే వాడిని అగ్నికి వెళ్ళిపోతాడు అంతే. మన పేర్లు ఉన్నాయో లేవో ఏం చేయాలి? ఇక్కడ ఈ స్టెప్స్ అన్ని చేస్తే అక్కడ పేరు ఉంది అని నీకు అర్థమైపోతుంది కూడా. ఏమని? ఎస్, నేను ఇక్కడ వ్యక్తిని కాదు, ఒకరోజు ఈ లోకాన్ని వదిలి ఏం చేయాలి? వెళ్ళిపోయాలి. మీకు చెప్తాను అన్నాను. హెవెన్ అసలు ఎట్లుంటుంది మీరు చదివితే, వాక్యం చదివితే చెప్పండి నాకు. ఎట్లా తెలుసా మీకు? హెవెన్ అనేది బైబిల్లో చెప్తుంది చాలాసార్లు. ఎట్లా ఉంటుందా హెవెన్? అమ్మా, బంగారం ఉంటుందా? అమ్మా, ఫస్ట్ బంగారం ఉంది. బంగారం ఎంత బంగారం ఉంటుంది అక్కడ? మనకు కొద్దిగా బంగారం ఇస్తాడా? ఇక్కడ ఒక తులం ఉందంటే మనం ఏంటి? వన్ ఇయర్కి ఒక డిజైన్ చేసుకుంటాం కదా. అక్కడంట మనం నడిచేది ఎక్కడ? బంగారు వీధులు అండి. అవి ఇమాజినబుల్ కాదు కదా. యూ కాంట్ ఇమాజిన్. ద రోడ్స్ ఆర్ పేవ్డ్ విత్ గోల్డ్ అండి. ఇంకా దేవుని సింహాసనం ఉంటుంది. దేవుని చూడొచ్చు. అనేక యుగాల నుంచి మనిషి దేవుని చూడాలనే ఆశ అక్కడ నెరవేర్చాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, చూడొచ్చు. దాని వాక్య రూపంగా చూస్తాం. అక్కడేంటి? ప్రత్యక్ష ముఖాముఖిగా చూస్తాం. ఈ శరీరం ఉండదు. ఈ ఏమంటారు, ఏమంటారు, చెడిపోయే ఫ్రెజైల్ బాడీ ఉండదు. అదే నూతన శరీరం కదా. అండ్ ఇంకా పరలోకంలో కొన్ని ఉండవు. ఆరాధన ఉండదు. ఎంత హ్యాపీగా చెప్తుంది చూడు. అక్కడ ఆరాధన ఉండదు, చర్చ్ ఉండదు అక్కడ. అబ్బా చూడు, రోజు మెసేజ్ పెట్టేవాడు ఉండడు, బైబిల్ స్టడీ రండి అని పిలిచేవాడు ఉన్నాడు. ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండవు, గృహ కోడికలు ఉండవు, ఇంకేముండవు, ఆల్ నైట్ ప్రేయర్ అస్సలు ఉండదు. వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు ఇంత త్యాగంగా కదా. ఏముండవు అక్కడ. ఎందుకు? యేసయ్య ఆరాధన, అదే దేవాలయం కదా. ఇక నో మోర్ చర్చెస్. తర్వాత నో మోర్ టీయర్స్. కన్నీరు ఉండదు అక్కడ. ఇక్కడ కన్నీరు ప్రతి దానికండి కన్నీరే కదా. మనం పుడతమే కన్నీటితో పుట్టాం. లాస్ట్కి పోతా ఏం చేస్తాం? ఈ మధ్యలో చాలామందిని ఏడిపిస్తాం. ఏ మధ్యలో? ఈ గాంధీ హాస్పిటల్ నుంచి గ్రేవ్కి వెళ్ళే వరకు ఏం చేస్తాం? చాలామందిని ఏడిపిస్తాం. అన్నీ కన్నీరే. కానీ అక్కడ కన్నీరు ఉండదంట, దుఃఖం ఉండదు. నో మోర్ ఫియర్స్, నో మోర్ టీయర్స్. ఇంకా ఆకలి కూడా ఉండదు. ఇక ఇప్పుడు పనిచేసేదంతా మనిషి దేనికోసం? ఆకలి కోసం కదా. అంత మంచి ప్లేస్ను వదులుకొని ఇక్కడే ఉంటాం మనం, ఇక్కడే ఉంటామని ట్రై చేస్తాం కదా. అవును, అట్లాంటివి నేను చెప్తాను. ఒక పరలోకం యొక్క లొకేషన్ చెప్తాను ముందు. ఈ రోజుల్లో లొకేషన్ మనం చాలా ఇంపార్టెంట్ కదా. బైబిల్ పరలోకం ఒక లొకేషన్ చెప్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. యెషయా గ్రంథం 14:13, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 14:13. చూడు, ఇక్కడ ఉందంట పరలోక మామ. 14:13 లొకేషన్. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా
నా సింహాసనం హెచ్చింతును. చూడు, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నేను, అదిగో దేవుని పరలోకం అంట. ఏం చెప్తారండి బైబిల్ పండితులు? ఉత్తర దిక్కు అంటే, ఉత్తర దిక్కు అంటే నార్దర్న్ హెమిస్ఫియర్. మీరు చూస్తే అంట, ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడన్నా ఇక్కడ కనపడదు కానీ ఎక్కడన్నా పల్లెటూరు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయి. ఉత్తర దిక్కును చూడండి, అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా, ఆ ప్లేస్ అంతా అసలు ఏం నక్షత్రాలు ఉండవు. ఉత్తరం, నార్త్ పోల్ అంటారు కదా, నార్త్ పోల్ ఒకటే. ఆ నార్త్ పోల్ చుక్క కనిపిస్తుంది, మీకు అన్నీ ఏం కనపడమాట అక్కడ. ఇట్స్ ఆల్ ఒక వ్యాక్యూమ్ ఉన్నట్టు, ఒక ఫ్రీగా ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? ఉత్తర దిక్కునున్న. సో ఉత్తర దిక్కున ఏముంది అన్నట్టు? బహుశా లొకేషన్, వి డోంట్ నో కదా. ఉత్తర దిక్కు అంటే అదండి. మీరు ఇక్కడ కనపడదు, మన అదంతా లైట్ ఉంటుంది కదా సిటీలో. మీరు ఎప్పుడైనా పల్లెటూరు వెళ్ళినప్పుడు టర్న్ టువర్డ్స్ నార్త్. అక్కడ ఉత్తర దిక్కున ఒక మినుకు ఒక స్టార్ ఉంటుంది, దాన్నే నార్త్ స్టార్, పోల్ స్టార్. ఎస్, అక్కడ ఏమి కనపడదు, శూన్యం. ఎందుకంటే అక్కడ ఎవరు వెళ్తానికి ఏం లేదు, వెళ్ళొచ్చు ఎవరైనా. హబుల్ టెలిస్కోప్ కూడా కనపడదు. ఎందుకంటే దేవుడు అంట తన సింహాసనాన్ని మేఘములతో కప్పేసాడు, కనపడదు దేవుడు. ఏ మానవుడు కనపడదు, అసలు ఏ మానవుడు వెళ్ళలేడు, శరీరంతో వెళ్ళలేడా. పౌలు కూడా అన్నాడు, ప్రభునందు ఉన్న ఒక మనిషి నాకు తెలుసు, వాడు పరలోకమునికి వెళ్ళాడు, శరీరంతో వెళ్ళాడు తెలియదు, శరీరం లేక వెళ్ళాడు. అంటే ఏంటి? ఆయనకే తెలియదు ఎట్లా వెళ్ళినాడు కదా. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, శరీరులు లేక రక్త మాంసం గలవారు పరలోక రాజ్యంను స్వతంత్రించుకున్నాం. సో ఉత్తర దిక్కునుందమ్మా మన ఏంటది డెస్టినేషన్, ఆల్మోస్ట్ లొకేషన్. ఇంకో మాట, యోబు గ్రంథం 23:9 చదువు. యోబు గ్రంథం 23:9 వచ్చిన ఈ లొకేషన్ సంగతి చూస్తున్నాం మనం. 23:9. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశ. ఆయన ఎక్కడ జరిగిస్తున్నాడు పనులన్నీ? నార్త్, ఉత్తరం. ఆయన పనులు కనిపిస్తున్నాయి కానీ ఐ కెనాట్ సీ హిమ్. చాలమ్మా. సో ఉత్తర దిశ, ఉత్తర దిక్కు దేవుని యొక్క దిక్కు అనమాట. అక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కదా, ఎప్పుడు గుర్తుపెట్టుకో. ప్రభు యొక్క సింహాసనం అనగా పరలోకం, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అది మనకు కనపడదు. ఎన్ని కోట్ల లైట్ ఇయర్స్ ప్రయాణం చేసినా ఏంటది కనపడదు. ఎందుకు? అది శరీరంలో వెళ్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఏదో స్టేషన్ పెడుతున్నాడు. ఏం స్టేషన్ అది? తిరుగుతూ ఉంటుంది, ఏంటది? శాటిలైట్ స్టేషనా? నాసా స్టేషన్, స్పేస్ స్టేషన్. అక్కడి నుంచి చూస్తున్నారు అంతా. 9 ప్లానెట్స్గా 9 ప్లానెట్స్ అన్నీ కనిపిస్తున్నాయి, పరలోకం మాత్రం కనపడదు. ఎందుకు చెప్పండి? ఎందుకు చూడలేదు? నీ ఫిజికల్ ఐతో, ఫిజికల్ బాడీతో చూడలేదు. కానీ ఉత్తర దిక్కున సభాపర్వతం ఉంది, తన పనులు జరిగించు ప్లేస్ అది. ఎస్ఐ లేక దేవుడు జరిగించే ప్లేస్ అది, దేవుని యొక్క చిత్తం చేసే ప్లేస్ అది కదా. అయితే ఇంకా క్లియర్గా చెప్పాలంటే చూడండి, డ్యూటెరానమీ తీయండి ఒకసారి. డ్యూటెరానమీ అంటే ద్వితీయోపదేశకాండం 2:3 2:3 చదువుదాం. 2:3 చదువు సార్. ఇశ్రాయేలుతో దేవుడు అంటాడు, చూడమా ఏమంటాడు? 2:3 డ్యూటెరానమీ చాప్టర్ 2 కాదు, కొంచెం ముందు చదువు. అంతటే యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలం చాలును. ఎక్కడ అంటే అర్థమైంది? దేవుని వైపు తిరగండి. ఈ మన్యం చుట్టూ 40 సంవత్సరాలు తిరిగారు తెలుసా మీకు? ఇశ్రాయేలీలు 1 వీక్లో దే కెన్ రీచ్ ప్యాలెస్టైన్ ఆర్ పాలుతీన్ ప్రపంచ దేశం. కానీ వీళ్ళు చేసిన పనులను బట్టి దేవుడు ఏమన్నాడు? నేను తీసుకెళ్ళాను, 40 సంవత్సరాలు తిరగాలి. తిరుగుతా ఉన్నారు. ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళందరూ రాలిపోయారు. ఎందుకు? వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉండేది ఇప్పుడు? కీరకాయలు, దోసకాయలు, ఉప్పు చేపలు, ఇంకేముండే పల్లి పటానీలు, అష్టచెమ్మలు, ఇవి ఉండే. దేవుడు అలాంటి తిరుగుబాటు మనుషులందరినీ చంపి పడేశాడు.
డ్యూట్రానమీ అంటే రెండోసారి ఉపదేశించారు. అక్కడికి మోషేతో బయలుదేరిన ఆ తరం వాళ్ళందరినీ చంపేసి అయిపోయిన తర్వాత జాషువా ఏం చేశాడు? యోర్దాన్ నది దాటాడు. గుర్తుందా మీకు? యోర్దాన్ నది అక్కడ వాళ్ళకి సున్నత చేస్తాడు అన్నమాట. ఎక్కడ? యోర్దాన్ నది. అంటే కొత్త జనరేషన్ తీసుకెళ్తాడు. ఎవరు? జాషువా. అయితే దేవుడు దాని ముందు బాబు ఈ మన్యం చుట్టూ తిరిగి ఈ రౌండ్ తిరిగినారు 40 సంవత్సరాలు, ఇక చాలు. ఎక్కడ తిరగండి? ఉత్తర దిక్కు తిరగండి. అనగా దేవుని వైపు తిరగండి. అంటే యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ లైఫ్ ఫర్ 40 years. ప్లీజ్ టర్న్ టువర్డ్స్ గాడ్. ఉత్తర దిక్కును తిరగండి. ఎందుకంటే ఉత్తర దిక్కున దేవుని సింహాసనం ఉంది. ఆయన పనులు జరిగించే ప్లేస్ అది. ఉత్తర దిక్కు తిరిగితే నాకు నీకు ఆశీర్వాదం. ఉత్తర దిక్కు తిరగడం దేవుని వైపు తిరగడం అనగా మారు మనసు పొందడం. అనగా నువ్వు పాపి అని గ్రహించి ఒప్పుకొని విడిచిపోయాడు. అప్పుడు నీ పేరు ఎక్కడ రాయబడతామా? కదా. మన క్రియలు చప్పున దేవుడు ఒకరోజు మనల్ని ఏం చేయబోతున్నాడు? తీర్పు తీరుస్తాడా? ఎస్. జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తగా మన జీవితాలు కట్టుకుందాం ప్రభువుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి కదా. అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి ఒక్కడు ఎక్కడ ఉంటాడంట? బయట. అంటే ఎక్కడ? నరకం. 22వ అధ్యాయం తీయి ఒకసారి. 15 వచ్చిన చదువు. 22:15 లాస్ట్ చదువు. కుక్కలను చదువు. ప్రకటన 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును. ఫస్ట్ ఎవరు? నెంబర్ 1 కుక్కలేండాయా. పాపం కుక్కల ప్రేమికులకి ఇదేంటి చాలా. నా పప్పిని కూడా అక్కడ తీసుకొచ్చి అనుకుంటారేమో ఎవరన్నా. కుదరదు. కుక్కలంటే దేవుడి ఉద్దేశం అది కాదు. కుక్కలు ఇక్కడ చనిపోతాయి కదా, 10-15 yearsలో చనిపోతాయి. అది కాదు. ఏంటి కుక్క ఉద్దేశం? కుక్కలాంటి స్వభావం కలిగిన మానవులు ఉంటారు. వాళ్ళు పోలేరు పర్లకు. అంటే ఏం చేస్తారు? కుక్క తోక చెప్పు కావ్య, వంకరే. ఎందన్నా చెప్పు, ఎంత అయినా చెప్పు, తిట్టు కొట్టు, ఇంగ్లీష్లో చెప్పు, తెలుగులో చెప్పు, అరవంలో చెప్పు, తమిళ్లో చెప్పు, ఎందులో చెప్పు, ఆడేనాడు మాట. ఇంకా కుక్క ఏం చేస్తుంది? పాపమును అది కక్కి మళ్ళీ చేస్తుంది. 3వ స్వభావం కుక్క. ఊరికనే దమ్మాయి కూడా అనుమానపడి తిరుగుతుంటుంది. దాన్ని అడిగాను ఎక్కడికి వెళ్ళినట్టు, ఎక్కడికే. దానికి ఏమి ఉండదు, గమ్యం ఉండదు, స్టెబిలిటీ ఉండదు, తిరుగుతూ ఉండదు. కుక్కలకి తిండి అంటే ఆత్రం కదా. కొట్లాట కుక్కలకి ఎక్కడ అయినాయి అంటే మీ వీధిలో 2. ఒకటి తిండి, లేకపోతే షీ డాగ్ అంటే అమ్మాయిల కోసం కొట్లాట. కుక్కలను. తర్వాత మాంత్రికులు అంటే మంత్రాలు చేసేవాళ్ళు, చేయించుకునేవాళ్ళు. తాయెత్తులు ఉన్నాయా? ఇక్కడ కట్టుకొని మొలలో కట్టుకొని పిల్లలకు కట్టుకొని జాగ్రత్త సుమ, దయ్యాలు నేను పట్టుకుంటాయి. ఎన్ని తీసేయాలి. ఒకప్పుడు చేసాం చీకట్లు పనులు, కానీ ఇప్పుడేంటి? వెలుగులోకి వచ్చి చీకటి పనులు చేయొద్దు. మాంత్రికులు, ఇంకా బిచ్చారు, పాపం చేసేవారు, ఇంకా నరహంతకులు, మనుషులను చంపేవారు. చదువు. విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును. లిస్ట్ ఉందా? లిస్టులో ఉంటే జాగ్రత్త సుమ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏ క్షణానైనా నీ ప్రాణం పోయిందంటే నీకోసం కాసుకోండి. 21:8 నేను చదువుతాను. ప్రకటన 21:8. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్నిగుండములో అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొంది. ఇది 2వ మరణం. లిస్ట్ ఇచ్చాడా? ఫస్ట్ ఎవరు? పిరికివాడిని ఎందుకు అందులో వేయటం? పాపం. అస్సలే ధైర్యం లేనోడు. ఎందుకు వాడు అంటే యేసయ్య కోసం గట్టిగా నిలబడని వాడు ఎవడు? పిరికివాడే కాకాయాడు కదా. పిరికివాడు వెళ్ళిపోతాడు, వెళ్ళడంటాడు. దేనికోసం కొద్దిగా ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలా? ఏమన్నా యేసయ్యను అమ్మాయిలు నమ్ముకుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా? బ్లాండీనా అనే ఒక అమ్మాయి ఉండేది, ఇటలీ దేశంలో నమ్ముకుంది ప్రభుని. వాళ్ళు అన్నారంట, నువ్వు యేసయ్య ఒప్పుకో అంటే విడిచిపెట్టకపోతే
నిన్ను బాగా హింసిస్తాను. ఏం చేశారు తెలుసా? ఆమెని ఇట్లా అంటే ఇట్లా కట్టేసి నడి రోడ్లో ఆమె మీద డాంబర్ పోసినారు. వేడి డాంబర్ పోసి తగలబెట్టినాడు. నీకు తెలుసా డాంబర్ కాలిపోద్దా? కింద పెట్టినాడు. ఇట్లా కింద పెడితే అది స్లోగా ఏమైంది, ఏమంటారు, కాలుకుంటూ వచ్చింది. ధైర్యం ఉంది అమ్మాయి. ఇప్పటికైనా చెప్పు, ఆపేస్తామన్నాడు. ఇప్పటికైనా చెప్పు. ఏమని చెప్పాలి? యేసు దేవుడు కాదని చెప్పు. నేను ఏసే దేవుడు అని చెప్పి నా పాప. అమ్మాయి పేరు బ్లాండిన్. కింద నుంచి అంటిస్తున్నాడు అనమాట. ఆ తార ఏమవుతుంది, మెల్లిగా కారకుండా బొగ్గ అన్నది. అది మెల్లి కాలుతుంది. అది పెట్రోల్ బగ్గు ఉంటుంది, కానీ ఇదేమవుతుంది, స్లోగా కాలుతుంది. చూసావా? పిరికి వారును చదువుమా కొంతమందికి ఒకటే పిరికితనం. నన్ను ఎక్కడ కిరస్థానం పోవాలనుకుంటాను. స్కూల్లో అందరూ నన్ను ఎక్కిరిస్తారు. మా చుట్టాలు నన్ను ఎక్కడికి రానియరు, పెళ్ళికి రానియరేమో. ఆ కథకు పోకపోతే నన్ను కథ చేస్తారేమో. వీడు కొట్టే పిరికోడు. నేను ప్రభుని కొంతమంది నమ్ముకుంటానంటే అసలు ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా? లేడీస్ అని చెప్తున్నాను. జెంట్స్ కూడా ఉంటారు, కానీ లేడీస్ ఏంటి, వాళ్ళు కనుక తెగిచ్చారంటే ఏంటి, దేవుని కోసం ఎంత గట్టిగా నిలబడతారో. వేరే అన్ని దీని నుంచి నమ్ముకున్న వాళ్ళంటే గట్టిగా ఉంటారు. వీడే పియాని ఆవుని వాయిస్తుంటాడు, కానీ కొందరికి భలే గట్టిగా ప్రాణం పోయినా సరే గట్టిగా ఉంటారు వాళ్ళు. ఉన్నావా నువ్వు గట్టిగా ప్రభు కోసం? పిరికితనం, పిరికి వాడును. తర్వాత ఏమన్నాడు? అవిశ్వాసులు, అసహ్యులు, తర్వాత నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు. మళ్ళీ మాంత్రికులు అన్నాడు కదా. తర్వాత విహారతి, అబద్ధికులు అందరూ అగ్ని గంధకం అంటే తెలుసా ఏందో? గంధకం అంటే ఎక్కడ వాడేది చెప్పండి. ఎప్పుడన్నా మనకు స్మెల్ వస్తుంటుంది అప్పుడప్పుడు. ఎక్కడ మన పటాకాడికి కాలుస్తారు కదా, క్రాకర్స్. అది కాల్చినప్పుడు మనకు ఇలాంటి ఏమొస్తుంది, అది గంధకం. సల్ఫరా ఫాస్ఫరస్? సల్ఫర్ ఉందా? సల్ఫర్ ఉంటుందండి అక్కడ. తర్వాత అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు, ఇది 2వ మరణం. సో ఇక్కడికి ఆపేస్తానండి. నువ్వే పరీక్షించుకో. నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? లేకపోతే ఇదే రోజు ఏం చేయాలి? ప్రభు దగ్గర నువ్వు పాపి అని గ్రహించి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన కొత్త పేరు ఇస్తాడు. ఆయన గ్రంథంలో నీ పేరు రాసుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, సార్ నా పేరు ఉందని వచ్చాను సార్ అన్నావు, లేదు కదా వెళ్ళిపోమంటాడు. అప్పుడు నీకు అదేముంది? ఇంకేం చేయలేదు. మన జీవం పోయిందంటే ఇంకా ఏంటి అసలు? కొంతమంది మార్మల్స్ లేకుండానే బ్యాప్టిజం తీసేసుకుంటారు, ఇచ్చేస్తారు అంతే. పాస్టర్లు అడగరాను. దేవుడు మన వినికిడి యొక్క మాటలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీ నామానికి వందనాలు. నువ్వే ప్రార్థన చేసుకో. అమ్మా నీతో మాట్లాడే రోజు దేవుడు స్పష్టంగా నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? నీ పేరు ఉందని నువ్వు నమ్ముతున్నావా? నీ పేరు ఉందని నీకు నిర్ధారణ ఉందా? అనగా నువ్వు పాపి అని ఒప్పుకొని నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టావా? అది కావాలా దేవునికి? నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అది కాదు. ఇది కన్ఫెస్ చేసింది. నీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? లేకపోతే ఇదే రోజు ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితం ప్రభుకి అర్పించుకొని ముందుకు సాగాలని ప్రభు పేట మనం చేస్తాం. ఎవరైనా సరే విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనం ముందుకు సాగుదాం. ఎవరైనా సరే చిన్న ప్రార్థన చేయండి.